నువ్వు చేసే వంట ఏంది అది చెప్పలేదే? ఈ రోజు నేను మా పిల్లల కోసం రవ్వ లడ్డు చేస్తున్నాను. ఎండలే కదా, కొంచెం స్వీట్ గా తిని కూర్చొని ఆడుకుంటా ఉంటాను. నువ్వు రవ్వ లడ్డు చేసేలేక అడిగిన జీడిపప్పు అయిపోయేట్టుగా ఉంది. రవ్వ లడ్డుతో చేస్తున్నానండి. ఎలా చేస్తున్నా వీడియోలో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ కృప ఏర్పాట్లన్నీ చేసేటప్పటికి మా చిన్న బాబు బొమ్మ వేస్తాడంటండి. ఎలా వేస్తాడో వీడియోలో చూసేద్దాం. నోబితా ఫ్రెండ్స్, చూసారా మా చిన్నబాబు సింపుల్గా ఎంత నీట్గా బొమ్మ అయితే వేసేసాడో. ఈ బొమ్మ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మా చిన్నబాబుకి హాయ్ అని చెప్పండి అండి. బాండ్లు కాగింది, కిస్మిస్లు వేయించడానికి నెయ్యి పోస్తున్నా. ఫ్రెండ్స్, రవ్వ లడ్డు చేయటం చాలా కష్టం అనుకున్నాను ఫ్రెండ్స్, కానీ కృప చేస్తుంటే ఇంత ఈజీ అరే అనిపించిందండి. చాలా అంటే చాలా నీట్గా, చాలా టేస్టీగా కృప ఈజీగా చేసేసింది. ఫ్రెండ్స్, కృప ఈ లడ్డు ఏ విధంగా చేసిందో ఫుల్ వీడియో చూడాలనుకుంటే కింద లింక్ ఇచ్చాను, చూసేయండి. చూడండి ఎలా ఉందో, మెరిచిపోతుంది చేతుల్లో. నాకైతే చాలా చాలా నచ్చిందండి. ఎప్పుడు అంగట్లో కొనుక్కొని తినటమే కానీ ఇలా ఇంట్లో చేసుకొని తినడం ఇదే మొదటిసారి. చేశాను, ఎట్లాగున్నాయో మా పిల్లలు తిని చెప్తారు. కాదు, ఇది వేరే కంపెనీ, అది వేరే కంపెనీ. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదనమాట వీడియో. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అండి. ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.